విప్ వేదికపైకి రావాల్సిందే కోరుతాను. లక్ష్మణ్ కుమార్ గారికి, ఇప్పుడే వచ్చిన విప్ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారికి, రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ ఠాకూర్ గారికి, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరామారావు గారికి, గౌరవ కలెక్టర్ గారికి, సిఎండి వరుణ్ రెడ్డి గారికి, మిగతా వేదిక పైన అధికారులకు, నాయకులకు, వేదిక ముందున్న నాయకులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. చాలా గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అంతా కూడా సమానంగా చూస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో నిన్ననే మన ధర్మపురి శాసనసభ్యులు, అదేవిధంగా సంక్షేమ మంత్రి గారైన మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా 260 కోట్లతోటి జగిత్యాలలో భూమి పూజ కార్యక్రమాలు మరియు ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉన్న విషయాన్ని ఈరోజు మరొకసారి ధర్మపురిలో మీ అందరి సమక్షంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పెద్దలు శ్రీ బట్టి విక్రమార్క గారు ఈరోజు వచ్చిన సందర్భంలో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా కొన్ని కరెంట్ లైన్ల షిఫ్టింగ్ కావచ్చు సార్, కొంచెం సార్దో లైన్ షిఫ్టింగ్ ఉన్నాయి సార్, పోల్స్ కూడా కొన్ని అవసరం ఉన్నాయి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు. మరి నిన్ననే భూమి పూజ చేసిన మెడికల్ కాలేజు ఎక్కడ కూడా ఆగకుండా నిధులు వెంటనే రిలీజ్ చేయాలని కూడా మా మంత్రి గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రం చాలా భౌగోళికంగా పర్ఫెక్ట్గా ఉన్నది, ప్రతి వాళ్ళకు కూడా ఉపయోగపడే విషయంలో ఉంటుంది. అదేవిధంగా మొన్ననే మీరు రివ్యూ చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు ధర్మపురిలో ఫౌండేషన్ చేసింది సార్. దానిది కొద్దిగా సమస్య ఉన్నది. బట్టి విక్రమార్క గారు మీరు మొన్న ఉత్తమ్ కుమార్ మీరు రివ్యూ చేశారు. ఆ విషయంలో ఇరిగేషన్ ల్యాండ్ ఉంది. నేను కూడా రిప్రజెంటేషన్ మంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, లక్ష్మణ్ కుమార్ అన్న ఇద్దరం కలిసి ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా మీరు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే మాకు ఇమ్మీడియట్గా కేంద్రీయ విద్యాలయం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రారంభమవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వ్యవసాయ శాఖ మంత్రిగా మరి మొట్టమొదటిసారి జగిత్యాల జిల్లాకు వచ్చింది సార్. గత ప్రభుత్వ హయాంలో లక్ష్మీపూర్ అంటే మా జగిత్యాలలో అభ్యుదయ గ్రామం, రైతులున్న గ్రామం. అక్కడ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసినాం. మరి ఇవాళ చేస్తున్న పనులలో చాలా పెద్దది కాదు. అప్పుడు 1,26,00,000తోటి బిల్లు వచ్చింది. మిగతాది కొంత అవసరం ఉన్నది సార్. టోటల్గా ఇంకొక 3.5 crores అవసరం ఉంది. 1.25 crores బిల్ రేజ్ అయింది. నేను మీ దృష్టికి కూడా తీసుకొచ్చిన, నేను గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. మెషినరీ అంతా కూడా కరీంనగర్లో అక్కడిది సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఆగిపోయింది, మెడికల్ కాలేజ్కి ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఆగిపోయినది. జిల్లాకు ఒకటి మంజూరు అది పూర్తి చేయించవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు వచ్చిన సందర్భంలో మరొకసారి గౌరవ పెద్దలందరికీ కూడా మంత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ వేదిక పైన అవకాశాన్ని ఇచ్చిన మన మంత్రివర్యులు ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.